ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. దేవుని కృపను బట్టి మీ అందరికీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? మరొకసారి దేవుని స్తుతించండి గట్టిగా. దేవుని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ప్రార్థన చేసుకునే ముందు దేవుని వాక్యం చదువుదాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. దయచేసి ఆదికాండము 27వ అధ్యాయము 47వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. 47వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. 47 వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. 27 ఆదికాండం 27 41 27వ అధ్యాయము 41వ. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపెట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గురించిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గురించి తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి. చాలండి. ప్రేమ కలిగిన దేవాసురునతుడు యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏదైనా వర్తమానం నాతో అందరితో మాట్లాడి మీరు బలపరిచి దీవించి వాడుకోమని. అయ్యా, నీ మాట కొరకు మేము ఆశ కలిగి ఉన్నాం. నీ మాట కొరకు మేము ఎంతగానో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడా, అల్పుడును అయోగ్యుడును నిష్ప్రయోజకుడును నీ దాసుడిగా నేను నిలబడుతుండగా నీ ఆత్మచేత నింపి నన్ను బలపరిచి నీ ప్రజలతో నేటిగా సూటిగా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదువుబడిన వాక్యాన్ని మరొకసారి మనం అందులో రాయబడిన మాట ఏంటంటే, తన తండ్రి అని యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద ఏం పట్టాడట? పగబట్టెను. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఏశావు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే యాకోబు తన తండ్రి అయిన ఏశావు దగ్గర నుండి ఇస్సాకు నుండి ఆశీర్వాదాలన్నీ కూడా దొగిలించి వెళ్తా ఉన్నాడు. అందు నిమిత్తమై నా తమ్ముడు యాకోబు నాకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పి ఏశావు యాకోబు మీద ఏం పట్టాడట? చెప్పాలి, ఏం పట్టాడట? పగ అనేది మీరు ఒక మాట చెప్తే దాన్ని ద్వేషం కూడా అనొచ్చు. ఏంటిది? ద్వేషం. పగను దేన్ని అనొచ్చు? ద్వేషమైన అదే, పగైనా అది. పగ అనేది, ద్వేషం అనేది ఏంటంటే, ఆ వ్యక్తిని నేను ఏదైనా చెయ్యాలి, నాకు మోసం చేశాడో లేకపోతే ఆ వ్యక్తి నాకు నచ్చలేదో, ఇలా రకంగా కొంతమంది ద్వేషపూరితం కలిగి ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే తన తమ్ముడైన యాకోబు మీద ఏశావు ఏం కలిగి ఉన్నాడు? పగ. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పగ. చాలా మంది క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో, దేవుని వాక్యం ఎరిగి కూడా, దేవుని సత్యాన్ని ఎరిగి కూడా ఏం పెంచుకుంటున్నారు ఈరోజు? పగ. ఇంకో సంగతి చెప్తా. యేసు ప్రభుతో ఒక సహోదరుడు, ఒక శిశువుడు ఉన్నాడు. 12 మందిలో ఒక వ్యక్తితో సమానంగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మిగతా శిశువులను ఏ రీతిగా ప్రేమించాడో ఆ వ్యక్తిని కూడా అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. కానీ తండ్రికి తెలుసు, ఇతడు నన్ను శత్రువుల చేతికి అప్పగిస్తే వ్యక్తి, ఇతనిలో పగ ఉంది. ఆమేన్.
పగ ఉంది. అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఏదైతే చేస్తున్నాడో అది వాళ్ళకి అప్పగించాడు. ఎక్కడికి వెళ్ళాడో అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఏ భోజనం అయితే యేసయ్య తింటున్నాడో శిశువులకు అదే పెడుతున్నాడు. యేసయ్య అద్భుతాలు చేస్తుంటే శిశువులు చూస్తున్నారు. గొప్ప అద్భుతాలండి అన్ని చూసినా. కానీ యూదా ఇస్కరియోతులో మాత్రం ఆ పగ చచ్చిపోలే. ఆమేన్. ఏ పగ? క్రీస్తును నేను అప్పగించాలి శత్రువులకి అనే పగ చచ్చిపోలే. ఈరోజు ఎట్లుంటుంది తెలుసండి, సాతానుడు ఒక క్రైస్తవుని వాడుకుంటాడు, అపవాది సంఘములో ఉన్న వ్యక్తిని వాడుకుంటాడు. సంఘం అభివృద్ధి అవ్వడం కానీ, దేవుని కార్యాలు జరగడం కానీ, దేవుని పని జరగడం కానీ వానికి జరగడం ఇష్టమో లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే, బలహీనమైన విశ్వాసి, ప్రార్థన చేయని విశ్వాసి, దేవుని సన్నిధిలో గోజాడని విశ్వాసి, దేవుని తట్టు చూడని వారిని అపవాది వాడుకొని పరిచర్యను ఇదిగో నాశనము చేయాలని ఒక పగతో. ఆమెన్ చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఏం చేశాడు? మోసమే చేశాడు. కానీ యాకోబు మీద తన అన్న ఏం పట్టుకున్నాడు? పగబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమనుకుండంట మీరండి, ఎప్పుడైతే పగ నీలో స్టార్ట్ అవుతుందో, ద్వేషము స్టార్ట్ అయిందంటే నువ్వు ఎంతవరకు దిగదారుతో తెలుసా? నరంతకుడిగా మారిపోతావు. ఏబేలు విషయమై కయ్యనికి ఏమొచ్చింది? ఏబేలు ఇచ్చింది శ్రేష్టమైందే, ఏబేలు చేస్తుంది భక్తిదే. కానీ కొన్నిసార్లు మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో కానీ సమాజంలో కానీ ఒక వ్యక్తి దేవునికి నమ్మకంగా బ్రతుకుతే ఇంకొకడు వాడు మంచి ప్రార్థన పరుడు ఉన్నాడు అనుకో, మంచి విశ్వాసంలో ఉన్నాడు అనుకో, దేవుని కొరకు త్యాగం చేస్తున్నాడు అనుకో, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాడు అనుకో, దేవుని కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు లేకుండా ప్రయాసపడుతూ దేవుని కొరకు రాత్రింపగలు కష్టపడుతున్న వ్యక్తి ఉంటాడు చూడండి, ఇంకొక వ్యక్తికి ఈర్ష్య పెరుగుతుంది. ఆమేన్. ఇంతెందుకండి, ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల్లోనే ఏం పెరుగుతుంది రోజు? పగ, ద్వేషం. తమ్ముడు కొంచెం జాబు కొట్టిండు అనుకో, అన్నకి పగ. ఆమేన్. అన్న కొంచెం హై పొజిషన్లో అయింది అనుకో, తమ్మునికి పగ. మొట్టమొదటిగా ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈరోజు మీలో ఉన్న పగ చచ్చిపోతేనే మీరు క్రీస్తుకు పరిపూర్ణులుగా మార్చబడతారు. ఆమేన్. ఈరోజు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి మన జీవితంలో చచ్చిపోవాలి, పాతి పెట్టబడినది తిరిగి ఏమవ్వాలి? అది నూతనంగా మార్చబడి తిరిగి లేవాలి. క్రీస్తు చూడండి, మనందరి పాపముల నిమిత్తం ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డట్టుగా లేడు, తిరిగి మరలా లేపబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాత స్వభావం పాతి పెట్టావో తిరిగి నీలో వచ్చేది పాతది కాదు, కొత్తది ప్రారంభించబడాలి. అందుకే దేవుని వాక్యం మీరు స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ మీరు చూస్తే తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం, దేని నిమిత్తం అంట? ఏమిచ్చాడు? మరి దీవెన ఇచ్చాడు కదా, మరి పగెందుకండి? నానా నువ్వు దీవెన తీసుకున్నావు కదా, నాకు ఇయ్యని అడిగితే బాగుండేది కదా. ఆమేన్. ఒకవేళ తండ్రితో కొట్లాడితే బాగుండేది కదా. సరే, తమ్ముడు మోసం చేయొచ్చు, కానీ ఇక్కడ మీరు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే తన తమ్ముని విషయం పగను పెంచుకున్నాడు. కానీ నేను ఒక మాట చెప్తా, ఎంత పగ పెంచుకున్నా యాకోబు ఏమయ్యాడు? దిగజారిపోయాడా? కుంగిపోయాడా? తన నిమిత్తం పగ పెంచుకొని తనను చంపాలనుకున్నా, కానీ తనతో ఉన్నది ఎవరు చెప్పాలి? దేవుడు తనకు తోడై ఉండెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన చేసిన పనేంటి? దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని పొందుకున్నాడు, దొంగిలించాడు అంతే. ఎందుకంటే ముందే తన పుట్టుకలోనే కనపడుతుంది, ఏశావు చెయ్యి పట్టుకొని యాకోబు వచ్చాడు. దేవునికి యాకోబు చెయ్యి ఏశావు పట్టుకున్నాడా? ఏశావు చెయ్యి యాకోబు పట్టుకున్నాడా? అప్పుడు చూడండి, ఏశావు యొక్క మడిమను యాకోబు పట్టుకొని భూమి మీదకి వచ్చి, అంటే అప్పుడే తెలుసు ఈయనకంటే ఇతడే గొప్పవాడు అవుతాడని. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పే టైటిల్ ఏంటంటే పగ, ద్వేషం ఈరోజు చచ్చిపోవాలి, ఈరోజు మన నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు చూస్తే పగబట్టెను అన్నాడు. ఈ పగ చూడండి ఏం చేస్తుందో, నా తండ్రిని దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడిని యాకోబు చంపేదని అనుకోను. ఎందుకంటే నా తండ్రి ఇంకో కొన్ని దినాల్లోనే బ్రతుకుతాడు, తర్వాత చచ్చిపోతాడు, చచ్చిపోకముందే వీని నేను తర్వాత చంపేస్తాను చెప్పుకొని. ఆ మాట ఎవరు విన్నారంట? రిబ్కా తల్లి విన్నది. తిరిగి తన మామైన ఎక్కడికి? తన తమ్ముడైన
లాబాను దగ్గరికి పంపించింది. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. తిరిగి చివరికి మీరు చూస్తే ఈ యాకోబే దూరదేశం పారిపోయి తిరిగి మరల వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడట? ఒక వ్యక్తి నీ మీద పగ పెంచుకున్నాడు అనుకో, ఒక వ్యక్తి నీ మీద ద్వేషం పెంచుకున్నాడు అనుకో, అప్పుడు నువ్వేమవుతావు చెప్పాలి. ఒక వ్యక్తి పగ, ఒక వ్యక్తి ద్వేషం, నువ్వు చేస్తున్న మంచి పనికి నీ మీద ద్వేషం పెరగవచ్చు, నువ్వు చేస్తున్న మంచి కార్యానికి నీ మీద ద్వేషం పెంచుకుంటా, అయినా అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్తూ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా కొంతమంది పగబడతారు. ఎందుకంటే ఇస్సాకు తన తండ్రి దవ్విన బావులన్నీ తవ్వుకుంటూ పోతే తను ఒక బావి తవ్వాడు. అది ఎలాంటి బావి అయిందంటే నీళ్ళ ఊటలు గల బావిగా మారిపోయింది. ఆ బావిని చూసిన ఆ ప్రజలు ఏం చేస్తున్నాడు, ఈ బావి మాది అని చెప్పి ఇస్సాకు మీద ద్వేషం పెంచుకొని పగ పెంచుకున్నారట. చూడండి అక్కడ ఆ మాట చూడండి. 26 అధ్యాయం ఆదికాండం 26 అధ్యాయం 27 వచ్చిన నుంచి ఒకసారి చదువుతారా? 27 వచ్చిన నుంచి 25 నుంచి చదవండి. ఇస్సాకు 22 చదవండి ఒకసారి. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడిన గనుక, దేని విషయమై? ఇస్సాకు తవ్విన బావి విషయమై అక్కడున్న ప్రజలు ఏమైపోయారు? జగడమాడారు. అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుననుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు ఆ ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వీళ్ళందరూ బావులు తవ్వుతుంటే మరలా జగడమాడారు, అతని మీద దౌర్జన్యం చేస్తున్నారు, అతని మీద కొట్లాడుతున్నారు. అప్పుడు ఏం చేశాడు? దేవుడు మనకు ఎడబాసాడేమో, ఈ ఊరి ప్రాంతం మనకు అవసరం లేదేమో అని చెప్పి వారు ఎక్కడికి వెళ్ళిపోయారట? మళ్ళా బెయేర్షెబా అనే ప్రాంతానికి ఇస్సాకు ప్రయాణమై వెళ్ళాడు. బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు అంటే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ తన గుడారము వేసెను. అతను తన గుడారం వేసుకున్నాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అక్కడ ఒక బావి తవ్వారు. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన ఔజతును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారు? గెరారు నుండి. ఏ ఊరు నుండి అయితే ఇస్సాకు తిరిగి వచ్చాడో అక్కడ జగడమాడిన వాళ్ళు ఉన్నారు కదా, కొట్లాట పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ బావులు ఈ బావులు మీవి గా వెళ్ళిపో అని చెప్పాడు. తర్వాత వచ్చాడు అబ్రహాము, దేవుడు తన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు భయపడుతున్నావయ్యా? వారు విరోధంగా ఉంటే వారేమైనా జగడమాడితే నేను నీకు తోడును కదా, నీ తండ్రి అయిన అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడును నువ్వెందుకు భయపడుతున్నావు? తిరిగి నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఇస్సాకు, ప్రజలందరూ జగడమాడుతున్నారా? నీ మీద దౌర్జన్యం చేస్తున్నారా? ద్వేషం పెంచుకుంటున్నారా? ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నీ దగ్గరికి రాకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఇదిగో అబ్రహాము నీ తండ్రి అయిన దేవుడిని యెహోవాను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు అని చెప్పాడు. దేవుడు తను ధైర్యపరిచాడు. ఇప్పుడు ఇస్సాకు తన పని తాను చేసుకుంటాడు. యెహోవాకి ఏం కట్టుకున్నాడు? బలిపీఠం కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కగా ఆరాధన చేస్తున్నాడు. తన పని మనుషులు మరలా బావి తవ్వితే మరలా నీళ్ళు వచ్చినాయి. ఆమేన్. వాళ్ళు ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్ళు. ఆమేన్. ఎందుకండి మీకు సంగతి తెలుసా? మనం ఆశీర్వదించబడుతుంటే సాతాను సమాజానికి కానీ ఆనందమా దుఃఖమా? ఎందుకు? మనం ఎదగడం మనకి ఇష్టం ఉండదు. ఆమేన్. మనం ఆశీర్వదించబడడం మనకి ఇష్టం ఉండదు. కొంతమందికి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ సంఘంలోనికి ఆత్మలు చేర్చబడ్డాయి అనుకో, ఆ దెయ్యం ఆత్మకి ఏమవుతుందంటే కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తుంది? సంఘంలో అలజడి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు యాకోబు ఈ ఇస్సాకు ఎక్కడైతే బావి తవ్వుతున్నాడో అక్కడ నీళ్లు సమృద్ధిగా వస్తున్నాయి. వాళ్ళు తవ్వుతున్న బావిలో ఏమి లేవు, నీళ్ళు రావట్లేదు. ఇస్సాకు తవ్వుతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈడు తవ్వంగా నీళ్ళు రాగానే ఇది మాది, మళ్ళీ వస్తుంటే పోయి తవ్వుకున్నాడు, ఇది మాది, హలో మరలా ఇస్తుంటే వచ్చాడు, ఇది మాది.
ఇప్పుడు ఇస్సాకు అన్నాడు, యెహోవా దేవుడైనా మాకు ఎడబాసి ఉండనా, ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారండి. ఇక విడిచిపెట్టి ఏమయ్యారు, ఎక్కడికి పోయారట, మళ్ళా గెరారు ప్రాంతం నుండి వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు, బెయేర్షెబాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బెయేర్షెబాలో వీరు ఉండి దేవుడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము నీ తండ్రి అయిన దేవుడు నేనున్నాను, నువ్వు చింతించకు. ఇప్పుడు ఇస్సాకుకు బాగా ధైర్యం వచ్చింది, బలిపీఠం కట్టుకున్నారు, మరలా బావి తవ్వారు. బావి తవ్వగానే ఆ గెరారులో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మో ఇతడు మామూలు వ్యక్తి కాడు అని ఏం చెప్తున్నారంట. ఇప్పుడు మరలా అతని యొద్దకు వచ్చిరట. వాళ్ళంతా ఎవరి దగ్గరికి వచ్చారు, వద్దనుకున్న వ్యక్తి దగ్గరికి మరలా వచ్చారు. ఇస్సాకుని ఏమనుకున్నారు, వెళ్ళిపోయాను, ఈ బావులన్నీ మాయే, అరే మా నాన్న తవ్వినవయ్యా, మా పితరులు తవ్వినవి బావులంటే కావా, మావే అని చెప్పి ఆయన మీద పగబెట్టుకొని ద్వేషం పెట్టి ఆయన నిలగొట్టేశారు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ బావులన్నీ నిండిపోయినాయి. హల్లెలూయా. ఎందుకు? అవి వాగ్దానం చేయబడిన బావులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లేవు, మరలా ఆయన దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, మీరు నా మీద పగబట్టి ఏం పట్టారు, పగబట్టే కదా ఎలగొట్టింది, పగబట్టి అవుతానా? ఒక మంచి వ్యక్తి పాట పాడుతుంటే ఇంకొకరికి ఈర్చి పెడుతుంది, అమ్మ బిడ్డ నువ్వు పాట పాడుతున్నావా, నిన్ను ఈ చర్చలకి ఎలగొట్టాలి. నువ్వు మంచి ప్రార్థన చేస్తున్నట్టుంది అనుకో, మంచిగా ప్రార్థన బాగా జీవజల ఊట నదుల్లాగా ప్రవహిస్తున్నావు అనుకో, ఉద్యమం చేత రగులుతున్నావు అనుకో, ఇంకా కూర్చున్నానికి ఏమనిపిస్తుంది, బిడ్డ నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నా, నేను నిలగొడితే ఇక ప్రార్థన నేనే చేస్తా. ఎవరు అనుకున్నారా ఆ పని? ఏబేలు ఇచ్చిన అర్పణ చూసి కయ్యనుకు, ఇక కయ్యను చచ్చిపోతే ఏబేలు చంపిననుకో నేను, ఇక యెహోవా దేవుడు తీసుకునేది నాది ఒక్కటే కదా అర్పణ, నేను గుడ్డిదిచ్చినా కుంటిదిచ్చినా తీసుకుంటాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసినప్పుడు పోయిండు అనుకో చర్చలకెలా, ఇక నేను తప్పు చేసినా నేను కరెక్ట్ చేసినా అయ్యగారే వింటాడు. ఇక పాట పాడేటోడు నేను ఒక్కనే ఉండాలి, ఇంకొకరు ఉండొద్దు అని ఎలగొట్టిండు అనుకో, ఇక వీడు నేను తప్పు పాడినా, నేను లేట్ అయ్యి వచ్చినా, నేను అక్కడ కూర్చున్నా, ఎందుకంటే పాట పాడేటోడు లేరు కదా, నన్నే పిలుస్తాడు పాట పాడమని, ఇంకెవరు లేరు కదా. అది ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసు? నేను అందరినీ బయటికి వెళ్ళగొట్టేసిన, నిందలు పెట్టి, అవమానాలు పెట్టి, కక్షలు పెట్టి. ఇప్పుడు అందరు పోయిన తర్వాత వాడు ఒక్కడే మిగులుతాడా? వాళ్ళొక్కడే మిగులుతారు. ఇక పాస్టర్ గారికి బతులు ఆడిపించుకుంటాడు, అయ్యగారు రండి, అబ్బో ఎవరు లేరుగా పాడేటోళ్ళు. ఒక చర్చిలో ఇట్లా జరిగిందంట, డుగ్గ బాగా కొట్టుతాడంట పాపం. వాడు చాలా మంచి కొడుతున్నాడు, చిన్న పిల్లోడు చాలా మంచి కొడుతుంటే వీడు అప్పటి నుండి కొడుతున్నాడు. కానీ వీడు ఎట్ట కొడుతున్నాడంటే కుళ్ళుతో కొడతాడు డుగ్గ. పాస్టరే పాట పాడగానే తట్ట తట్ట లట్ట లట్ట రప్పలప్ప అంటాడు. ఆ పాస్టర్ గారు ఏమనలేక ఇక తన పాట తను పాడుకుంటూ వెళ్ళిపోతాడు. అంతలోనే ఒక చిన్నోడు వచ్చిండు పాపం. ఆ చిన్నోడు వస్తే వాడు కొడుతుంటే పాస్టర్ గారు గమనించారు, నాన్న నువ్వు కొట్టరా అన్నాడంట పాపం. వాడు కొడుతుంటే పాస్టర్ గారు చాలా హ్యాపీగా పాడుతున్నాడు, మంచిగా ఆత్మాభిషేకంతో నింపబడుతుంది, అందరూ కూడా ఉద్యమం చేత వస్తున్నారంట. ఇప్పుడు చూడు పగోడు, ఈ పగోడు ఉన్నాడే తొట్ట తొట్ట లట్ట లట్ట కొట్ట పగోడు, ఈ పగోడు పోయి వానికి బయటికి తీసుకుపోయి క్లాస్ ఇచ్చిండు. మళ్ళొక్కసారి డుగ్గ దగ్గర కూర్చున్నావు అనుకో, నీ తమాషా ఏముండదు బిడ్డ, నువ్వు డుగ్గ దగ్గరికి రావద్దు, కొడితే నేనే కొట్టాలి, లేకపోతే అది అట్టే ఉండాలి. ఇక వీడు బయటికి చెప్పిన తర్వాత వీడు ఏమైందంటే నెక్స్ట్ ఆదివారం ఆరాధన బానేసిండు ఆ పిల్లోడు. అమ్మో ఇంతో ఓటు పెట్టుకుంటాడు, వీడు అడ్డమైన తిట్లు తిడుతున్నాడు, వీడు కొడతని చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు, ఇంక నేను ఈ గుడికి రావడమే మానేసిందని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆదివారం చూస్తే ఇంకా ఆ పిల్లోడు కనపట్లేదు, వాడే వచ్చి డుగ్గ దగ్గర కూర్చున్నాడు. ఈ పాస్టర్ గారు పాట పాడదామంటే నోటుకుంటే పాట వస్తలేదు, ఆరాధన చేద్దామంటే ఆరాధన వస్తలేదు, ఎందుకంటే వాడు కొట్టడు. ఇక ఏగలేక పిసకలేక మింగలేక కొన్ని దినాలు ఆ పాస్టర్ గారు కన్నీళ్లు గారిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుళ్ళుతోటైతే పగతోటైతే సంఘాన్ని చెడగొట్టాలనుకుండో వాడు భూమి మీద లేకుండా దేవుడు తీసి పడేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, ఇది పాస్టర్లది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరిదో కాదో, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు కార్చి రక్తము ద్వారా వెలపెట్టి కొన్న సొత్తైన సంఘం ఇది. ఆయన ప్రజలు మీరు.
ఆయన ప్రజలకి కానీ, ఆయన సంఘానికి కానీ, ఆయన సేవకి కానీ వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం అది వర్ధిల్లదు, వర్ధిల్ల నేరదు. ఆమేన్. నీ కక్ష, నీ క్రోధం అణిచివేసుకో. ఆమేన్. అణిచివేసుకో. నీ పగ ఒక మనిషి మీద తీర్చొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున చాలామంది అండి సంఘాల్లో ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారు, సేవకుల మీద ఇలా తిరగబడుతున్నారు, దైవ సేవకుల మీద తిరగబడుతున్నారు, భక్తి చేస్తున్నానని చెప్పి ప్రజలను మోసపుస్తున్న వారు ఉన్నారు ఈరోజు. బిడ్డా, వాక్యం చదువు ఒక్కసారి ఏం చెప్తుందో, వాక్యం బైబిల్ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ధ్యానించు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నిన్నుతో మాట్లాడట్లేదా? నీతో దర్శించట్లేదా? నిన్ను కదిలించట్లేదా? నీ గుండెను పగ ఉండొద్దని చెప్పట్లేదా? ఆమెను చెప్పండి గట్టిగా. లోపల 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 పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ చూడు, వాళ్ళు లోపల పెట్టుకొని ఏం చేస్తున్నారు? పగ. ఈయన వెళ్ళిపో అని అనలేక ఈ బావులు మాయి, ఈ బావులు మాయి, ఈ బావులు మాయి అని సరే అని చెప్పి ఈయన ఎటు అడగలేక, దేవా నువ్వు నన్ను ఎడబాసావా? ఇస్సాకు ఏడ్చుకుంటూ అడిగాడంటే, ఎడబాసావయ్యా, ఎందుకు జరుగుతుందయ్యా ఈ బాధ? అప్పుడు అన్నాడు, ఇస్సాకు, నీ అబ్రహాము దేవుడనైనా యెహోవా నేను కాదా? నీ అబ్రహాముకు చేసిన వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తానయ్యా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడకో, ఎలా నువ్వు పని చేయి. అప్పుడు బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, మరలా బావి తవ్వడం ప్రారంభించాడు. ఆమేన్. మరలా బావి తవ్వడం ప్రారంభించాడు. అది ఊట జలలు గల బావిగా మారిపోయింది. ఆమేన్. దేవుడు ఒకవేళ మనుషులు నీ మీద పగబట్టి నిన్ను బ్రతకకుండా, నిన్ను వృత్తి చేసుకోకుండా, నిన్ను నాశనం కావాలని చూడొచ్చు. ఇస్సాకు పొలం పండియడం, పంట పండియడం వాళ్ళకు, ఎందుకంటే నీళ్లు లేని పంట ఏడ పండిస్తాడండి ఇస్సాకు? పండిస్తాడా? ఇప్పుడు బావులు తవ్వుకొని పొలాలు పండించుకొని మనమందరం బుక్కడు అన్నం తిందామని ఇస్సాకు బయలుదేరుతుంటే, ఇస్సాకు ఎక్కడ పోయినా అక్కడ వాళ్ళ శత్రువులు పగబట్టున్నారు. ఎందుకంటే ఆ దేశ ప్రజలు అతని మీద పగ. ఆ పగ పట్టుకొని ఈడ బావి తవ్వగానే, ఈ బావి ఉన్న స్థలం మాదే, మా ఇంటి వేరే, వెళ్ళిపో. మరలా పాపం ఎన్ని నెలలు పడుతుందండి బావి తవ్వడానికి? ఎంత కష్టమండి పాపం. తన ప్రజల రక్తాన్ని చెమట బొడిచి కష్టపడితే వెళ్ళిపో. ఇంకో దగ్గరకు వచ్చి వెళ్ళిపో. ఈ రోజున ఎట్లున్నారు తెలుసా? సంఘం నాది, వెళ్ళిపో. పరిచర్య నాది, వెళ్ళిపో. ఎవడండి నీకు ఇచ్చిన అధికారం? ఎక్కడుందండి నీకు ఇచ్చిన అధికారం? ఏ అధికారంతో, ఏ హతాడుతో మాట్లాడుతున్నావు? బైబిల్ చెప్తలేదు నీకు? బైబిల్ బోధిస్తలేదు నీకు? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ రోజున నువ్వెన్ని మాటలు మాట్లాడుతున్నా, మీరెన్నగా ప్రవర్తిస్తున్నా, నీగో యెహోవా దేవుడు వారిని పిలిచి ఏర్పరచుకున్నవాడు. ఈ రోజున నువ్వు వదిలిపెట్టచ్చు, ప్రజలంతా వదలొచ్చు, సమాజం వదలొచ్చు, నువ్వు డబ్బు ఇవ్వకుండా ఆకలితో మంట కడుపును మార్చొచ్చు, కానీ దేవుడు సమృద్ధిగా పెడతాడు, సమృద్ధిగా పోషిస్తాడు. సమృద్ధి గల జీవజల బావులను దేవుడు తన చేతికి ఇస్తాడు. ఇప్పుడు బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరలా బావి మంచిగా ఉంది, ఇప్పుడు మంచి పంట పండడానికి రెడీగా అయిపోయింది. ఈ విషయాన్ని ఎవరు చూసారు? గేరారులో ఉన్న మళ్ళీ వీళ్ళు చూసి ఎక్కడికి వస్తున్నారట? ఎక్కడికి వచ్చారట? ఇస్సాకు దగ్గరికి బెయేర్షెబాకు వచ్చారు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, మీరు నా మీద పగబట్టి, మీరు నా మీద ఏం పట్టారు? పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారు? మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? అయ్యా, అమ్మా, ఎందుకు వచ్చారు? ఆడ బావులు తవ్వుకుంటూ వద్దంటారు కదా, మరలా నేను వెళ్ళొస్తాను కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఏం సపోర్ట్ చేయట్లేదు మీరు? ఇంకా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చూసి వచ్చినట్టు వాళ్ళు? అప్పుడు చూడలే. ఇప్పుడు అంటున్నారు, అయ్యా నీకు దేవుడు తోడయుండుట మేము చూసాం. అమ్మో, మేము పగబట్టింది మా పగ పనికిరాదయ్యా, నీతో దేవుడు ఉన్నాడయ్యో, మమ్మల్ని క్షమించు. నువ్వు మనుషులు పిలిస్తే రావు వచ్చిన వ్యక్తివి కాదయ్యా, నీతో మనుషులు లేరు, నీతో నీ పక్కన దేవుడున్నాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తా, మనుషులు నమ్ముకొని సేవ చేసినా, మనుషులు నమ్ముకొని ప్రార్థన చేసినా, మనుషులు నమ్ముకొని ప్రసంగం చేసినా అది నిష్ప్రయోజనమే, అది ఫలించదు. అదే ప్రభు వైపు చూస్తూ ప్రకటించు, ప్రభు వైపు చూస్తూ పరిచర్య చేయి, ప్రభు వైపు చూస్తూ విశ్వాసాన్ని సాగించు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీవెక్కడికి వెళ్ళినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని నష్టాలు జరిగినా, నీ అవమానానికి ప్రతిగా ఆమేన్ ఘనత ప్రభునికి ఇస్తాడు. అల్లుడు చెప్పండి గట్టిగా.
స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఇవన్నీ ఒక పాఠం అండి, నాకు ఇవన్నీ ఒక పాఠం. ఈ పరిచర్యలో, ఈ ఆల్ఫా ఒమేగా పెంతెకొస్తు పరిచర్యలో ఒక పాఠం ప్రభు నాకు నేర్పుతున్నాడు. ప్రతిరోజు పాఠం నేర్చుకుంటున్నా, ప్రతిరోజు దేవుడు నాకు నేర్పుతూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నా. ప్రభు అంటున్నాడు, ఇదిగో యోబుకు కూడా పాఠం నేర్పాడు. యోబా, ఒకవేళ నీకు ఇవన్నీ వస్తే నిలబడతావురా అంటే, యోబు నిలబడ్డా పడిపోయాడండి? నిలబడ్డాడు, నిలబడ్డాడు, నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, ఎందుకు వచ్చినవారు బాబు అంటే, అప్పుడు వాళ్ళు అంటున్న మాట తెలుసా? యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాలి. ఎంతమంది తెలుసండి? మిమ్మల్ని ఏలుతున్న మీ సేవకుడు, మీ కొరకు ప్రార్థన చేస్తున్న మీ కాపరికి దేవుడు తోడై ఉన్నాడని వాస్తవం మీకు తెలుసా? అది తెలుసా? ఎంతమందికి? అంతమంది తెలుసు. ఇప్పుడు వాళ్ళు పగబట్టిన వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? భయపడుకుంటూ వచ్చి ఏమంటున్నారు? మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేయాలి. మాకు మీకు ఒక మధ్య ప్రమాణం చేసుకుందాం. అమ్మో, మిమ్మల్ని విడిచి మేమేం చెయ్యలేమయ్యా, ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు. ఇంకా మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక. అబ్బో, ఇప్పుడు ఏం చేస్తారట? మళ్ళీ ఏం చేస్తారట? ఇప్పుడు ఏం చేస్తారట? పగ ఏమైపోయింది చూడండి. పగ వారు ఎప్పుడు విడిచిపెట్టారు? యెహోవా దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు? ఈయన అడిగాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు భయపడి వచ్చి, ఎందుకు వచ్చిర్రా నాయన మీరు నా దగ్గర కంటే ఏమంటారు వాళ్ళు? అయ్యా, నీకు యెహోవా తోడై ఉండుట మేము చూసాము. ఇంకేమన్నారు? నీకును మాకును, నీకు నాకు ఒక ప్రమాణం చేయి, మన ఇద్దరం కలిసి ఉందామని. ఎప్పుడు కీడు చేయను అయ్యా, కీడు చేయను, ఇక చాలు, వాగ్దానం చాలు, ఒక్క వాగ్దానం ఇస్తే చాలయ్యా, నీకు నాకు మధ్య వాగ్దానం చేయి అంటున్నారు. ఒక ప్రమాణం ఉండవాలని, ఒక ప్రమాణం ఉండాలి. ఏ ప్రమాణం? ఒకవేళ నీ మీద పగబట్టినట్టు కానీ, ఇదే కదా. మేము నిన్ను, భార్యాభర్తల మధ్య ఏం చేస్తారు? ప్రమాణం. ఏం ప్రమాణం చెప్పండి? ఇతరులక బ్రతికిన కాలం అంతా కూడా నీకే నేను భార్యనై ఉంటాను. మళ్ళొకనికి భార్య అయితే, మళ్ళొకనికి భార్య అయితే, ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎట్టయితే, అయ్యా బతికినంత కాలం నీవే నా కాపరివి, నీవే నాకు ఆత్మీయ తండ్రివి. ఎప్పుడు తండ్రి? ఇంకా 12 మంది తండ్రులు ఉంటే వాడిని ఏమనాలి? ఈ భర్త నిడిచిపెట్టి ఇంకొక నేను ఈ ఏలుకునే దాన్ని ఏమంటారు? అప్పుడు చూడండి, వ్యభిచారి. మరి ఇంకొక కాపరిని వదిలిపెట్టి ఇంకొక కాపరి దగ్గర తిరిగి ఆమెను ఏమనాలి? ఆత్మీయ వ్యభిచారి. మంచిగా చెప్పినాడు ఆయన. హల్లెలూయా. చూసారా? మీకు అర్థమవుతుందా? ఒక ప్రమాణం చేయబడాలి సంఘానికి. అయ్యా, ఇదిగో ఆత్మీయ నాయకుడైన మీకు మాకు, ఈ సంఘానికి నీకు మాకు ఒక నిబంధన. చావైనా బ్రతుకైనా కరువైనా ఖడ్గమైనా ఈ పరిచర్యలో మేము నిలబడతాం. ఆమేన్. ఈ పరిచర్యకు మేము సహకారులుగా ఉంటాం. ఒక ప్రమాణం. ఆమేన్. ఆ ప్రమాణం ఎలా ఉండాలో తెలుసా? ప్రభు వచ్చు వరకు నిలిచి ఉండాలి. అప్పుడే ప్రభు నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? పగవచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? నీకు మాకు ఒక ప్రమాణం ఉండాలి. మేము నిన్ను ముట్టక మునుపు నీకు మేలే తప్ప మరేమి చెయ్యక నిన్ను సమాధానంగా పంపివేసి నీవు మాకు కీడు చేయకుండా నిబంధన చేసుకుందామని అంటుకుంటే, అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి, యెహోవా వలన నీవు ఆశీర్వాదం పొందిన వాడవనిరి. అతడు వారికి విందు. ఇప్పుడు ఏం చేశాడు? వచ్చిర్రు ఇక్కడేనండి. ఇప్పుడు దైవజ ఎవరు ఇస్సాకు దగ్గరికి వచ్చిర్రు. వచ్చి ఏం పడ్డారు? సపోర్ట్ చేయండి. సమాధాన పడిన తర్వాత బాబా ఇప్పుడు ఇస్సాకు చేస్తున్న పని అంటే ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఏం చేసిండు?
ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ రోజున పగ ఏం కావాలి? పగ ఏం కావాలి చెప్పాలి? పగ ఏం కావాలి? పగ చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం స్పష్టంగా చెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మొదట చూస్తే ఇస్సాకు విషయంలో పగబట్టిన వారు ఇప్పుడు ఏమైపోయారు? సమాధానపరచబడ్డారు. ఎందుకు సమాధానపరచబడ్డారు? ఇస్సాకుకు ఎవరు తోడై ఉన్నారు? ఆమేన్. రెండోది మీరు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు మీద అన్నదమ్ములు ఏం పట్టారు? చదవండి, ఆ మాట చదవండి. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, 37:8 37 ఆదికాండం 8. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా నీవు మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా, నువ్వు మా మీద అధికారిగా ఉందువా అని వానితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఏం పట్టారట? మంచి చెప్పినోనికి మీద ఏం పడతారండి? దేవుని మాటలు చెప్పే ప్రతి వారి మీద ఏం పడతారు? దేవుని స్వార్థ చెప్పే వారి మీద ఏం పడతారు? అప్పుడు చేరండి, చెప్పాలి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు సత్యం బోధిస్తే వాళ్ళ మీద ఏం పడతారు? అమ్మ నా కొరకే చెప్పిండు వాక్యం, పాస్టర్ గారు వాక్యం ద్వారా నా మీద ప్రసంగం చేసిండు. ఆమె చెప్పండి. ఇక్కడ యోసేపు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పింది తన అన్నల దగ్గరకు వచ్చి చెప్తే ఆ కళను బట్టంట అతని మీద ఏం పట్టారు? పగబట్టి ఏం చేసిరు తెలుసా? తీసుకుపోయి ఎక్కడ వేసిరు? నీళ్ళు లేని బావిలో వేసిరు. బావిలో వేసినామని అన్నాడా? అనకుండా కూడా తీసుకుపోయి ఏం చేసిరు? ఫరో రాజుకి బానిసగా అమ్మేసిరు. అమ్మిన చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యోసేపు చేసింది తప్ప? ఏం తప్పు చేశాడండి? గద్దించాడు. దేవుడు చెప్పాడయ్యా ఇక ఇట్లుంది అంటే అబద్ధం ఆడలే. యోసేపు సత్యం చెప్పాడు, యోసేపు సత్యం ప్రకటించాడు. నాకు కలిట్లో పడింది, మీ కట్టలన్నీ వచ్చి నా కట్టకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని పడ్డాయి. ఆ కళ విషయం అంట తన అన్నదమ్ములు ఏం పట్టారట? చెప్పాలి ఏం పట్టారు? పగ. ఇప్పుడు పగబట్టి ఏం చేశారు? పగ ఎప్పుడైతే స్టార్ట్ వచ్చిందో ఇప్పుడు తమ్ముని ప్రేమిస్తున్నారా? ఏం చేస్తున్నారు? తమ్ముడు మాత్రం ఏమీ లేదు వాళ్ళ పట్ల, యోసేపుకి ఏమీ లేదు, పగలేదు. అందుకే ఈ రోజున విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ పాస్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు వాక్యం చెప్పే ప్రతి సేవకుని మీద కొంతమంది పగ పెంచుకుంటున్నారు. గద్దిస్తే తప్పురా అంటే చాలు వానికి మీద ఏం పెట్టుకుంటున్నాడు? పగ పెట్టుకొని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, యోసేపు మీద పగ పెట్టుకున్నాడు, కానీ యోసేపు మాత్రం అన్నదమ్ముల మీద ఏమి లేదు. ఎందుకు పగలేదు? నాకు పడ్డదే చెప్పినా మా అన్నలు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని చెప్పి పాపం తన అన్నలకి టిఫిన్ తీసుకొని వెళ్ళాడు. కానీ ఎలా వెళ్ళాడు చెప్పాలండి? పగతో. కానీ ప్రేమతో వెళ్తున్న యోసేపు పట్ల అన్నలు ఏమై ఉన్నారు? చూశారండి ఎట్లున్నారు? ఎంత మంచి ప్రేమ మనసు అండి యోసేపుది. ప్రేమిస్తున్నాడు. యోసేపు రాగానే ఆ టిఫిన్ బాక్స్ అక్కడ పెట్టేసి వాడిని పట్టుకొని నీళ్లు లేని బావిలో వేశారు కొట్టి. అన్నలారా, నేను మీకు ఏం చేసినా, టిఫిన్ తెచ్చినా మా అన్నలు కదా, నన్ను ఎందుకన్నా ఇలా కొడుతున్నారు? నేనేం చేశానన్నా? పెద్దరాయి లేబడితే ఆ పెద్దన్న రూబేన్ అంటున్నాడు, అరే చంపొద్దురా, అట్లా వస్తున్నాడు ఆ ఫరో రాజుకి అమ్మేద్దాం, పోతీఫర్ రాజుకి తీసుకొని వెళ్ళిపోతాడు, ఆ రాజుకి అమ్మేద్దాం అని చెప్పి ఆ రాజుకి అమ్మేశారు. కొన్ని డబ్బులు తీసుకుని అమ్మేశారు. యోసేపు చివరికి అమ్మబడ్డాడు, అక్కడ శ్రమలు అనుభవించాడు. దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది పగబట్టినా, ఎంతమంది తన ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేసినా, తన సేవలో ఆటంకపడినా, తన దేవుడిచ్చిన పరిచర్య దర్శనములో ఎవరైనా తలదూవినా దేవుడు ఊకునేవాడు కాదు. దేవుడు వారికి తోడయుండి నడిపిస్తాడు. ఇప్పుడు యోసేపును కథ మార్చాలనుకున్నారు.
యోసేపు చెప్పిన కళ నెరవేరకుండా పోవాలనుకున్నారు. యోసేపు మన కళ్ళ ముందు ఉండొద్దు అనుకున్నారు. కానీ దేవుడు అనుకున్నాడా? ఆమేన్. దేవుడు తనతో వస్తున్నాడు. అక్కడ చెరసాల్లో వేశారు, అవమానాలైనాయి, నిందలైనాయి, ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. కానీ ఒక్కరోజు దేవుడు తనని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టండి? ఇప్పుడు అది సింహాసనం మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ అన్నదమ్ములు ఉంటున్న దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఈ ఐగుప్తు దేశంలో ఇప్పుడున్న రాజు ఎవరు? యోసేపు. ఆ అన్నదమ్ములు అంటున్నారంట, ఆ తండ్రి అంటుండంట ఇస్సాకు, యాకోబు అంటున్నాడంట. యాకోబు అంటున్నాడు, రే ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట, అన్ని దేశాల వారు వెళ్ళి అక్కడ కొనుక్కుంటున్నారు, వెళ్ళి తీసుకొని రండిరా అని తండ్రి చెప్తున్నాడు. అప్పుడు రూబేను ఇంకా కొంతమంది అన్నదమ్ములు అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడి నుంచి సింహాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళు వస్తుంటే చూశాడు, వీళ్ళెవరు? నా అన్నలు, నా అన్నలు, నా అన్నలు. రిసలాడ్ ఈ మాట చెప్తుంటే గుండెల్లో దుఃఖం అవట్లేదండి, తరుక్కొని పోతుంది. ఎంత పగ పెంచుకున్నా, ఆయన బావిలో వేసినా, ఆయన నమ్మినా, ఆయనలో నుంచి ప్రేమ ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరు తెలుసా? నా అన్నలు. కొంతమంది వాడెవడండి అంటారు. కానీ దేవుని ప్రేమ బిడ్డలారా, నీలో అది మంటలాగా చెలరేగాలి, అది నీలో ఉత్సవంగా మండాలి. నిన్ను హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, నీలో ప్రేమ సావదు. సేవకునిలో నువ్వు అనుకుంటుండొచ్చు, నేను దైవజనుని బాధ పెడుతున్నా, సేవకుని హింసిస్తున్నా, దేవుణ్ణి పలుసార్లు నేను హింసిస్తున్నా, నా దేవుడు నన్ను మర్చిపోతాడు అనుకుంటున్నామేమో బిడ్డ. నా సేవకుడు నన్ను దూరం అవుతున్నాడు. కానీ ఆ ప్రేమ మానవ శరీర సంబంధమైన ప్రేమ కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రేమ. నువ్వెన్ని గాయాలు చేసినా ఆ గాయాలు కూడుపుకుంటూనే, ఆ గాయాలు మానుపుకుంటూనే నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. అదే కలువరి ప్రేమ. సత్యము కొరకు పాటుపడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఇక్కడ చూడు, నా అన్నలు అంటూ 50వ అధ్యాయంలో 50వ అధ్యాయంలో 15 వచ్చిన చూస్తే అక్కడ ఒక మంచి మాట అన్న చూడండి. 15 వచ్చిన 15. నీ తండ్రి దాను చావక మునుపు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, యోసేపు అన్నదమ్ములంతా కలిశారు, వారితో మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి తన అన్నలు చెప్తున్నారు, నీ తండ్రి మొత్తి పొందుట చూచి, యోసేపు సహోదరులు తమ తండ్రి మొత్తి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మనయందు తండ్రి చనిపోయాడు, చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ మనసులో? యోసేపు మన మీద పగబట్టి మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మన తండ్రి చచ్చిపోయింది, ఇప్పుడు మన తమ్ముడు యోసేపు మనం ఏం చేసినాం అప్పుడు? ఇప్పుడు ఆ నాయన చనిపోయాడు, ఇప్పుడు దేశానికి ఏమైండు? ఇప్పుడు యోసేపు రాజు. మనం ఏం చేసినాం అప్పుడు? తమ్ముడిని పట్టుకొని కొట్టి చెరసాల్లో వేసాం, అమ్మాం. ఇప్పుడు ఆయన ఏమైండు? రాజు అయ్యిండు. కాబట్టి ఆ పగను పట్టుకుని, ఆ పగ ఎప్పుడు పగ? అప్పుడు చూసుకోలే, ఇప్పుడు చూసుకుంటా. బైబిల్లో ఒక సంగతి ఉంది, మీకు చెప్తా. దీనికంటే ముందు ఇది చెప్పి నేను అందులోకి వెళ్తా. 2 సమయాల గ్రంథం తీయండి. 2 సమయాల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. 2 సమయాల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం త్వరగా. 2 సమయాల గ్రంథం. ఏలీ బహు వృద్ధుడాయను ఇజ్రాయేలుకు తన కుమారులను చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క 2 సమయాల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. రైట్, మీరు ఇక్కడ రైట్. అబ్నేరు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మీరు వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. 17వ వచనం చదవండి. 17వ వచనం. తర్వాత ఆ దినములలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. తర్వాత దినముల
ఘోర యుద్ధం జరగగా అబ్నేరు ఇజ్రాయేల్ వారును దావీదు సేవకుల ఎదుట, అబ్నేరు ఇజ్రాయేలు ప్రజలు దావీదు యొక్క సేవకుల ఎదుట నిలవలేక పారిపోయారు. సేరుయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైను ఆషయేలు. వీళ్ళు ముగ్గురు ఎవరి కుమారులంట? సెరూయా కుమారులు. వీళ్ళు ముగ్గురు సెరూయా కుమారులు. ఆషయేలు ఎలాంటి వ్యక్తి అంటే అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వాడిన. ఎవరు అడవి లేడి తెలుసా? లేడి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది, అంతగా ఇతడు పరిగెత్తగలిగిన వాడు. ఎవరు? ఆషయేలు. ఎవరు కొడుకు? సెరూయా కొడుకు. ఈ సెరూయాలో మీరు వినాలి, ఇక్కడ యెహోబు కూడా అన్న. ఎవరు? అన్ననా కదా? అన్న. వీళ్ళంతా అన్నదమ్ములు. ఎవరు? యెహోబును, ఆషయేలును, అబీషైను. వీళ్ళు ఈ ముగ్గురు కుమారులు కూడా సెరూయా యొక్క కుమారులు. ఇందులో ఆషయేలు ఎలాంటి వ్యక్తి అంట? చిన్నోడు. అడవి లేడి గాడిదంత తేలికగా పరిగెత్తగలడు. సరే, వీళ్ళ చరిత్ర మనకు తెలిసిపోయింది. ఇక్కడ 22వ వచనం చూస్తే అప్పుడు అబ్నేరు ఒక నన్ను తరుముట అధికారి, యుద్ధం చేసే వ్యక్తి. నన్ను తరుముట అబ్నేరు ఏమంటున్నాడంటే ఆషయేలుతో చెప్తున్నాడు, నన్ను తరుముట మాని తొలగిపో, నేను నిన్ను నేల కొట్టి చంపినడలా నీ సహోదరుడు యెహోబు ముందు నేను ఎట్లా తలెత్తుకోగలను? నీ అన్న దగ్గర నేను ఎట్లా తలెత్తుకోవాలయ్యా? నువ్వు పక్క జరుగు, నువ్వు నా ముందు రుకగో, నువ్వు యుద్ధం నుండి తప్పుకో అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అబ్నేరు చెప్తున్నాడు. అతడు నేను తొలగనగా నేను తొలను. అబ్నేరు ఈటే ఎడమతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనుకకు వచ్చాను కనుక. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆషయేలును చంపింది ఎవరు? అబ్నేరు. ఇప్పుడు అబ్నేరు చంపిండా? ఇది అయిపోయిందా? ఇది అయిపోతే ఇక్కడ మీరు చూద్దాం. ఇప్పుడు ఈ పగ ఎక్కడ నెరవేరిందో చూడండి. ఇప్పుడు ఎవరు చూసిరు? యెహోబు తెలుసు ఎవరు చంపిరని, తన తమ్ముని ఎవరు చంపిరని. అబ్నేరు చంపిడని తెలుసు. ఇప్పుడు ఈ పగ ఎక్కడ పెట్టుకుండు? మనసులో పెట్టుకొని ఇక్కడ చూడిగా చదవండి. ఆ పగ ఎక్కడుందో 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24. యోవాబు రాజునొద్దకు వచ్చాడు. అంటే ఇక్కడ రాజు దగ్గరికి ఒక వర్తమానం తెలియజేయడానికి అబ్నేరు వస్తాడు. అయ్యా, నేను ఆ ప్రజలతో యుద్ధం చేయను, మీతో కలిసి నేను ఉంటాను, యుద్ధం చేస్తానని చెప్పి ఇది ఎవరికి కబురు చెప్పడానికి వస్తాడంటే దావీదుకు కబురు చెప్పడానికి వస్తాడు. వచ్చి అక్కడి నుండి అబ్నేరు వెళ్ళిపోతాడు. అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఎవరు వస్తారు? ఇప్పుడు యెహోబు రాజు దగ్గరికి వస్తాడు. చిత్తగించు రాజా, దావీదు రాజా, నువ్వు ఏమి చేసేదివి? నువ్వేం చేసావు? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు అబ్నేరు నీ దగ్గరకు వచ్చిండుగా, నీవెందుకు అతన్ని సెలవిచ్చి చంపివేసిదివి? నువ్వెందుకు అతన్ని సెలవిచ్చి పంపివేసిదివి? నేను నీ కుమారుడు కుమారుడగు అబ్నేరును నీవు ఎరగవా? అతడు ఎట్లా అంటాడు? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ. కానీ అబ్నేరు మోసపూరితమైన ఆలోచన కాదు అది. పాపం చంపాలని చంపలే. అబ్నేరు చేసిన పని అక్కడ మీరు వినాలి. అబ్నేరు దావీదు గురించి చాలా ఆలోచిస్తున్నాడు, యుద్ధం గురించి చాలా మంచి సమాచారం తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ యెహోబుకు ఎందుకు మాట్లాడుతున్నాడంటే అతడు నీ మీద కపట యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇట్లా దావీదుకి? ఎందుకు చెప్తుండు దావీదుకి? నా తమ్ముని చంపలేవాడు, నా తమ్ముని చంపిండు గాడు. చూసిన వాడు ఎక్కడుందో పగ? అక్కడ తమ్ముని చంపితే మరలా ఇక్కడికి వచ్చినప్పుడు రాజా వాడిని ఎందుకు నువ్వు ఆహ్వానించినావు? వాడు నీకు మంచి సమాచారం తెచ్చేటోడు కాడు, వాడు నిన్ను చంపడానికే సమాచారం తీసుకుపోతున్నాడు, ప్రజలకు చెప్తున్నాడు అని ఈ యెహోబు దావీదుతో అంటున్నాడు. కుమారుడగు అబ్నేరును నువ్వు ఎరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని. నిన్ను మోసపుచ్చి ఏమని చెప్తున్నాడు ఈయన యెహోబు వచ్చి అబ్నేరు గురించి? నిన్ను మోసపుస్తాడు దావీదా, అతను నీ రాకపోకలన్నిటిని నీవు చేయు సమస్తమును, నీవు చేసే ప్రతి సమస్తాన్ని తెలుసుకొనడానికే వచ్చానని చెప్పి నీ దగ్గరకు వచ్చాడని చెప్పిండట. రాజునొద్దకు కాదు, ఆయన రాకలు తెలుసుకోవడానికి రాలే అబ్నేరు, ఆయన గురించి చెడ్డగా ఆలోచించడానికి రాలేదు. ఆయనతో కలిసి శత్రువు రాజ్యాన్ని హతమార్చడానికి అబ్నేరు దావీదు దగ్గరకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఇతడు ఏం చెప్తున్నాడు? ఎందుకు ఇంత ద్వేషంతో చెప్తున్నాడు? యెహోబు ఎందుకు చెప్తున్నాడు?
అబ్నేరు గురించి అంటే, అబ్నేరు ఆనాడు తన తమ్ముడైన ఆషాయేలును చంపాడు కదా, ఆ పగ మనసులో పెట్టుకొని, ఆ పగ మీలో ఎవరైనా ఉంటే దయచేసి మీకు దండం పెడతాను. ఎన్నడో పోయిన పగ అది కడుపులో పెట్టుకొని మీరు ఇట్లాంటి పనులు చేస్తే మీ జీవితమే సర్వనాశనం. ఇక్కడ చూడు, ఎప్పుడో జరిగిన పగ ఇక్కడికి వచ్చి దావీదుతో చెప్తున్నాడు, అయ్యా వాడిని ఎందుకు తీసుకొచ్చినావు, వాడు నీ రాకపోకల్ని సమాచారాన్ని తెలియజేయడానికి వచ్చాడు అని చెప్పి. అంటే అబ్నేరు గురించి దావీదుకు బాగా బయలు వెళ్ళి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా వినాలి. అబ్నేరును పిలువమని దావీదు చెప్పిండా, వీడే పోయి పిలుస్తుండా? దావీదు పిలువమన్నాడా? వచ్చిండు పోయిండు అయిపోయింది, సమాధానంగా పంపించిండు, వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోతుండు. ఈ వార్త ఎవరున్నారు? వచ్చి వెళ్ళిపోతుండని యెహోవా విన్నాడు. వీడు ఇప్పుడే అని రాజు దగ్గరకు వచ్చిండు. రాజు దగ్గరకు వస్తే రాజు ఏమి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. వీడు వెళ్ళి ఒక మనిషిని పంపించిండు. అమ్నోను అబ్నేరును పట్టుకొని రాపోండి. అబ్నేరును పట్టుకొచ్చిండు. పట్టుకొని ఎక్కడికి వచ్చిండు? దావీదు దగ్గరికి రాలే, దావీదు సింహాసనం దగ్గరికి రాలే. దావీదుకి విషయం తెలియదు, వాడు పిలుచుకొచ్చేది కూడా తెలియదు అబ్నేరు. మీరేనండి, అయ్యా ప్రార్థన చేద్దురా, అయ్యా పాస్టర్ అయ్యా మా ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేద్దురా, నేను ఇంట్లో తీసుకుపోయి తక్కువ పగలున్నాయండి బైబిల్లో చూడు. ఇప్పుడు ఈయన పిలిపించుకొచ్చి ఏం చేస్తున్నారు? అతని సీనాయి అనే బావి దగ్గర నుండి అతని తోడుకొని వచ్చారు. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అతడు వచ్చిన సంగతి కూడా దావీదుకు తెలియదు. ఎవరు వచ్చిన సంగతి? అబ్నేరును పిలిపించిన సంగతి ఎవరు తెలియదు, దావీదుకి అసలు తెలియదు. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చాడు. వచ్చినప్పుడు తీసుకొచ్చారు. సంగతి ఎవరికి వినబడకుండా, ఎవ్వరికి తెలియకుండా గుమ్మాల నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలనని, ఏకాంతంగా అబ్నేరు నీతో మాట్లాడాలని యెహోవా అతన్ని పిలిచి తన సహోదరుడగు ఆషాయేలును ప్రాణం తీసినందుకై. అబ్బా, ఇప్పుడు చూసినావా ఏం చెప్తున్నాడో? తన సహోదరుడు అంటే ఎవరు? తమ్ముడైన ఆషాయేలును చంపిన విషయములో అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చూసారా పగ ఉందా లేదండి? అందుకే బిడ్డలారా ఎవరిని నమ్మకండి. అందుకే చెప్తున్నా నేను. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని నమ్మి తొందరగా వారి ఇళ్లలో వారి గృహాలకు వెళ్ళిపోకూడదు. చూడు, తన తమ్మును చంపింది ఎప్పుడో, ఆ పగ నిమిత్తం అంట. దావీదుకి తెలియదు పాపం. దావీదుకి తెలిస్తే వాడు ఎక్కడ చచ్చినో అక్కడ చంపేశాడు దావీదు. కానీ ఈ విషయం ఎవరు తెలియదు. ఎక్కడ తీసుకొస్తున్నాడు? గుమ్మముల మధ్య రహస్యముగా ఒకరినొకరు మాట్లాడుకుందాం రాని పిలిచి తన తమ్ముడి సహోదరుడైన ఆషాయేలు చంపిన విషయంలో కత్తి తీసి పొడిచిండు. ఎవ్వరు లేరు, ఒక్కడే అబ్నేరు. అతడు నీతిమంతుడు, దుర్నీతిపరుడు కాదు. అసలు ఆషాయేలును చంపాలని చంపలేదు. యుద్ధానికి వెళ్తున్నాడు. బాబా ఆషాయేలు పక్క జరుగుడంటే వాడు మొండి, జరగలే. యుద్ధంలో వెళ్ళాలా, జరగకపోతే వాడిని ఇట్లా కొట్టేశాడు. తాకింది, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు యుద్ధానికి. కానీ కావలసుకొని చేసిన పని కాదు, దాన్ని పగ పెంచుకొని. ఆమేన్. అందుకే చెప్తున్నా, ఇలాంటి పగలు మీలో ఉంటే ఈరోజు చచ్చిపోవాలి యేసు నామంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక కిందికి చదవండి, ఏముంది. నేను ముగింపులోనికి వస్తున్నాను త్వరగా. కిందికి గట్టిగా చదువు. అందులోనే 2 సమూయేలు మీకు చెప్పాను కదా, 3:24. అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా నేను నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో నేను నా రాజ్యము నా దేవుడిని యెహోవా నేను సేవకుడిగా చెప్తున్నాను. నా దేశము గాని నా ప్రజలు గాని ఈ అబ్నేరు యొక్క ప్రాణము విషయములో, ప్రాణం తీయుట విషయంలో యెహోవా సన్నిధికి ఎప్పుడు కూడా మేము నిరపరాధులమే, అపరాధులము కాము. అంటే మేము చంపలే, మేము చంపియలే, ఆడు చంపింది. ఈ ప్రాణానికి నిరపరాధేవుడు, అపరాధేవుడు. ఈ ప్రాణం తీయట్ల మీద అపరాధేవుడంట. అక్కడ చూడు,
ఈ దోషము యెహోవా మీదికి, యాకోబు మీదికి, అతని తండ్రికి పుట్టిన వారందరి మీదికి మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావం గలవాడైనను. ఎవరు తయారవుతారట? స్రావం గలవాడు. స్రావం ఎప్పుడు రక్తస్రావం, రక్తము జరిగే అలాంటి రోగులు వారి ఇంట్లో ఉండునుగాక. కుష్ఠరోగి అయినను ఎప్పుడు వారి ఇంట్లో కుష్ఠరోగులుగా ఉందురుగాక. కర్ర పట్టుకొని నడుచువాడు అంటే ఎప్పుడు వారు కర్రలు అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మొఖాల నొప్పులు, ఇలా కట్టెలు పట్టుకొని ఊగుకుంటూ నడిచే వాళ్ళుగా మారుదురుగాక. వారి ఇంట్లో ఖడ్గం చేత కూలువాడైనను అంటే కత్తి చేత చచ్చిపోయే వాళ్ళు అనేక మంది అవుతురుగాక. ఆహారం లేడివాడైన ఇక మీరు తిండి లేక ఆకలితో చచ్చే వాళ్ళగా మీకు ఈ శాపాలన్నీ కుటుంబంలోనికి వచ్చునుగాక. ఎవరిని చంపినందుకు? అన్యాయముగా. అన్యాయముగా ఎవరిని? అబ్నేరును. రాజుకు తెలవకుండా, రాజు సింహాసనానికి తెలవకుండా, రాజు ప్రజలకు తెలవకుండా రహస్యంగా చంపావు కనుక ఈ తీర్పు మా మీదికి రాదు. మేము మా దేశం నిరపరాధులమే. ఈ అబ్నేరును చంపిన విషయములో తీర్పు అప్పగా నీ మీదకి వచ్చునుగాక. నీ పిల్లల మీదకి, నీ దేశంలో, నీ ప్రజలు, నీ ఇంట్లో ఎట్లాంటి వాళ్ళు ఉందో తెలుసా? ఎప్పుడు బీడింగ్ నడిచేవాళ్ళు, రక్తస్రావం స్రవరించేవారుగా మార్చబడుదురుగాక, కుష్ఠరోగులుగా మార్చబడుదురుగాక. ఎప్పుడు కూడా కట్టె లేకుండా, నడవలేకుండా, ఇక చింపిరి గుడ్డలు ధరించుకునే వారుగా, ఎప్పుడు తిండి దొరికితే ఆ పెంటకుప్ప మీద పడి పీక్క తినేవాళ్ళుగా, ఆహారానికి కోతమైపోయి. ఈరోజున నా దేవుడు నీకు ఆహారం సమృద్ధిగా ఉందా? లేదా? నీవు పగలేదు, నీలో ద్వేషం లేదు. అందుకే దేవుడు నీకు సమృద్ధి ఆరోగ్యం ఇస్తున్నాడు. పగని పెంచుకున్నావో, కక్షను పెంచుకున్నావో, ద్వేషాన్ని పెంచుకున్నావో, నీ ఇంట్లో ఎలాంటి శాపాలు వస్తాయో తెలుసా? రక్తస్రావం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు నీ ఇంట్లో కుష్టి రోగులంట, ఇంకా కట్టి పట్టుకుని నడిచేవారు, ఇంకా నీ ఇంట్లో చింపిరి గుడ్డలు ధరించుకున్నవారు, అంతేకాదు తిండి లేక ఖడ్గం చేత కూలువారు, ఖడ్గం కత్తి చేత చచ్చిపోతారట. ఆహారం లేక. చూసావా అమ్మా, మీకు దండం పెడుతున్నా, మీలో ఏ చిన్న పగున్నా ఇప్పుడు ఈ క్షణమైనా, లేదా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాతైనా మీలో పగలన్నీ కొట్టివేయబడను గాక. మీ పగ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది? పగ మాకొద్దయ్యా, ఇలాంటి పగలు మాకొద్దు, ఇలాంటి శాపాలు మాకు వద్దు. ఇక చూడండి, ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమన్నాడు? ఆదికాండం 50లో యోసేపు ఏమంటున్నాడు? పగబట్టి. చూసిన పగబట్టి ఇక్కడ ఏం చేశారు? చంపేసిండా లేదా? అప్పుడు చూడండి, ఒకవేళ మన అన్న అయినా, మన తమ్ముడైన యోసేపు మన మీద పగబట్టి ఏమైనా చేస్తాడు అని ఎవరు అనుకుంటున్నారు? ఎవరన్నదమ్ములు? యోసేపు యొక్క అన్నదమ్ములు అనుకుంటున్నారు. చూడండి, ఇంకా 50 ఆదికాండం కదా. మరియు 16 వచనం, వర్తమానం పంపి యోసేపునికి ఇలాగు వర్తమానం పంపి, నీ తండ్రి తాను చావక మునుపు, నీ తండ్రి చచ్చిపోక ముందే అయ్యా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. ఇప్పుడు ఏం పంపిరు కబురు? మీ తండ్రి సావబోతున్నాడు, చావబోతుకున్నాడు, మీ తమ్ముని విషయంలో, మీ అన్నల విషయంలో నువ్వు జర కొంచెం ఏముండొద్దు, అపరాధములు వారి పాపములు క్షమించుమని అతనితో చెప్పండి అయ్యా, వాళ్ళతో చెప్పండి అయ్యా అని కబురు తీసుకొని వచ్చారు. దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా, యోసేపుతో వచ్చిన వాళ్ళు చెప్తుండగా అతడు ఏడ్చెను. అబ్బా, ఏమని అడుగుతుర్రయ్యా? యోసేపు, మీ అన్నదమ్ములు నీ మీద అపరాధం చేశారు, కోపం నీకుంది, కానీ వారిని క్షమించయ్యా. ఎవరి విషయమై? మీ అన్నల విషయమై నువ్వు క్షమించాలి అని ఆ కబురు చెప్తే, ఆ కబురు విన్న యోసేపు ఏమైందంట? ఏడ్చి మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి. అతని సహోదరులు పోయి ఎక్కడ పడుతున్నారు? ఎవరి దగ్గర? అన్నలు. ఈ రోజున కొంతమందికి ఉంటుందండి గర్వం. నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి, నేను పెద్దోడే, నేను అన్ననే, నువ్వు తమ్ముడివే. ఇక్కడ అన్నారండి? అన్నారా? అప్పుడు చేరండి. ఏమనుకుంటున్నావు అయ్యా? నేను అన్నని. అన్నకున్న గౌరవం అన్నకే ఉండాలి, తమ్మునికున్న గౌరవం తమ్మునికే ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఒక అభిషేకించబడిన దైవ సేవకులతో. చూడండి వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆచారం, వాళ్ళలో ఉన్న విశ్వాసం, వాళ్ళ భక్తి ఎంత చక్కగా
చక్కగా మళ్ళీ భక్తి చేస్తారండి. ఇక్కడ యోసేపు అన్నదమ్ములు వచ్చి ఏమంటున్నారు, మరియు మేము తప్పు చేస్తే చేయొచ్చు కానీ నువ్వే మా చేతులు పట్టుకొచ్చే అన్నారా? అన్నలైనా సరే తప్పు చేసినప్పుడు ఎవరైనా యోసేపు రాజు, కానీ ఈయన దగ్గరకు వచ్చి ఏం పడుతున్నారట అక్కడ? సాగిలపడి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, నేను మీకు దాసులమే అని చెప్పగా యోసేపు భయపడకుడి. యోసేపు అంటున్నాడు, మీరు భయపడకండి, నేను దేవుని స్థానమందు ఉన్నాననగా. నేను ఎక్కడున్నా? నా స్థానము లోకమందు లేదు. ఇప్పుడు నా స్థానం ఎక్కడుందండి? మీ దైవజను స్థానం ఎక్కడుంది? అప్పుడు చూడండి, లోకమందా? లోకమందు ఉంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వరుస వాయువులు ఉంటాయి వాళ్ళకి, మీకు. కానీ ఇప్పుడున్న స్థానం ఏంది? నాది దేవుని సేవకుని, ప్రతిష్ఠించబడిన ఒక యాజకుని, దేవుడు వాడుకుంటున్న ఒక పాత్రను అని చెబుతూ, మీరు భయపడకండి, నేను ఇప్పుడు దేవుని స్థానమందున్నాను. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, మీరు ఒకవేళ నాకు కీడు చేయడానికే రెడీ చేసిర్రు, మీరు కీడు చేసిర్రు కూడా. నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. మీరు కీడు చేస్తున్నారు కానీ ఆ కీడు ప్రజలకు మేలు కొరకే చేసిర్రు. హల్లెలూయా. యోసేపుకి ఏం కలిగిందండి? ఇప్పుడు వీళ్ళు కీడు చేస్తే ఆయనకి ఏమైంది? వీళ్ళు కీడు చేయకపోతే ఆయన రాజు అయి ఉంటాడు. మీరు నన్ను తిడితే నేను అభివృద్ధి అవుతా. మీరు నన్ను తిట్టండి, తిట్టిరనుకో నేనేమనా స్తోత్రం చెబుతా. ఎందుకు తెలుసా? నాకు మేలు ఉంది. తిట్టినోడు ఆనే ఉంటాడు, తిట్లు తిన్నోడు పైకి అయిపోతూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ యోసేపును చంపేయాలనుకున్నారు, బానిసకు అమ్మేయాలనుకున్నారు, పీడబోయింది అనుకున్నారు, వాని చరిత్ర తెలవదు అనుకున్నారు. కానీ ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్లకుండా జరగలే. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు కీడు చేసింది ఎందుకు తెలుసా? ఈ ప్రజలు బతకడానికే. ఇప్పుడేం కలిగింది? నాకు గనక మీరు కీడు చేయకపోతే, నేను రాజుకు అమ్మబడకపోతే, నేను ఆ ప్రజలకి మాట చెప్పకపోతును, వారు ధాన్యము కూర్చుకోకపోతురు, ఈ రోజున వాళ్ళు బ్రతకకపోతురు. కానీ మీరు చేసిన కీడు అది నాకు మేలుగా మార్చబడింది, ప్రజలకు మేలుగా మార్చబడింది. ఎవడైనా కీడు చేస్తే మనకు మేలున్నట్లే. ఆ కీడు విషయమై మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఆమేన్. కీడు చేసిన వానికి కీడు చేయొద్దు. బైబిల్ చెప్తుంది కదా, కీడు చేసిన వానికి ఏం చేయమన్నది? మేలు. మేలు చేసిన వానికి కీడు చేయొద్దు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కీడు చేసినానికి ఏమో మేలు చేయమంటుంది, మేలు చేసినానికి మళ్ళీ కీడు చేయొద్దు, మేలే చేయాలి. స్తోత్రం చెప్పండి. ఉపకారం చేసి తిని మీరు నాకు ఉపకారం చేయండి అని ఎవరన్నారు? రహాబైన వేశ్య. మీకు ఉపకారం చేసి తిని నాకు కూడా, అంటే మీరు మాకు ఉపకారం చేశారు కనుక నీకు ఉపకారం చేసిపోతున్నా, ఆ ఎర్రని దారము నీ కిటికీకి కట్టిపోతున్నా. మా దేశ మాకు దేవుడు ఎరుక పట్టణాన్ని అప్పగించినప్పుడు ఆ కిటికీకి ఎర్రని దారం ఉంటే నీ ఇల్లు, నీ కుటుంబం రక్షించబడుతుంది. ఏం ఉపకారం చేశారు? రాహాబైన వేశ్య దాచిపెట్టింది, శత్రువుల చేతిలో పడకుండా. ఈరోజు పాస్టర్ని ఎవడన్నా కొడుతున్నా కూడా మీరు దాచిపెట్టేటోళ్ళు గారు. అబ్బో అమ్మో దాచిపెడుతోళ్ళ మీరు. ఏడుండి పాస్టర్ అంటే వాడు సంపైపో అని చెప్పేటోళ్ళండి. పాస్టర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారట. చంపేటోళ్ళండి మీరు. దైవజనుడు ఇన్ని దినాలు రాత్రింబగలు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడికి వెనకాల ముందు నిలబెట్టేటోళ్ళు గారు మీరు. మీలో పగ యేసు నామములో ఈ పగను కలుగజేస్తున్న ప్రతి ఆత్మ సర్వనాశనమైపోవును గాక. పగను పుట్టిస్తున్న దురాత్మ కాలిపోవును గాక. మీకు ప్రేమనే దేవుడు పుట్టించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అండి దైవ సేవకునికి మేము ముందుండి నిలబడి నడుస్తాం? అప్పుడు జరను మాలో దైవజనుడిని ప్రేమిస్తున్నాం. ప్రేమ. అక్కడ రాహాబైన యేషింటికి వచ్చారు. ఆమె మారు మనసు పొందిందా? నేను అంటాను, మారు మనసు పొందని వాళ్ళకన్నా విశ్వాసం దేవుని సేవకుడు గౌరవం ఉంది, కానీ మారు మనసు పొందినోనికి అస్సలు వానికి గౌరవమే లేదు. ఈరోజు వాళ్ళకి అసలు ప్రేమ లేదు. రాహాబైన వేశ్య వేగులవారు చూస్తే, వేగులవారిలు అక్కడున్న దేశ ప్రజలు చూస్తే వీళ్ళు చంపడే, వేశ్య నీ ఇంటికి ఎవరు వచ్చారు చూడడానికి. అదే వచ్చిన మాట నిజమే, కానీ ఇట్టా పోయిర్రు. తీసి ఎక్కడ దాచిపెట్టింది?
కానీ నిజంగా ఆమె దాచిపెట్టకపోతే ఆ రోజు ఆ వేగుల వారు ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోతే ఆమె ఇంటికి రక్షణ వచ్చేదా? అందుకే చెప్తున్నా, దైవజనుడిని మీరు ఎంత కాపాడుకుంటే మీ ఇంటికి అంత క్షేమమే. ఆమేన్. దైవజనుడిని మీరు ఎంతగా దీవించబడుతున్నారా? మొదట పరలోకపున తండ్రికి విజ్ఞాపన చేయగలిగిన మీ కాపరి. ఆమేన్. ఎంతమంది అయ్యా మాకు సేవ చేస్తున్నా, మా కొరకు కాపాడుతున్నా, మా కొరకు ప్రార్థన చేస్తున్నా మా కాపరి పట్ల మేము శ్రద్ధ కలిగి జీవిస్తాం. ఆమేన్. కుళ్ళు, ద్వేషం, పగ, కలహం, మత్సరం. అందుకే దేవుని వాక్యం ముగింపులోకి వచ్చేసాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం చూడండి 23:5 వచనం. ఒకవేళ నీకు శాపమును దేవుడు ఎలా మార్చేస్తున్నాడో చూద్దాం త్వరగా. ద్వితీయోపదేశ కాండం 23 నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను, త్వరగా ముగిద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండాను నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా 23:5 ద్వితీయోపదేశ కాండం. ఈ దేవుడైన యెహోవా నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమేన్. చూసినావా? శాపాన్ని దేవుడు ఎలా మార్చాడట చెప్పాలి. శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. చివరి ముగింపు మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:31 వచనంలో అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చూడండి ఒక మాట త్వరగా. సమస్తమైన ద్వేషం అంటే ఏంటిది? పగ. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, ఇవన్నీ కూడా దేని వల్ల కలిగినవి? దుష్టు నుండి కలిగినవి కనుక మీరు వీటిని విసర్జించాలి, వదిలిపెట్టాలి. ఒక్కని ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? దయ కలిగి, కరుణ హృదయులు కలిగాయి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చూసినవా? ఏం తీసేసుకోవాలి ఫస్ట్ మనలో? పగ. ఇవన్నీ దేవుడు కలుగజేశాడు కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా మీలో ద్వేషం ఉంటే, ఆ పగ ఉంటే ఈరోజు కొట్టివేయబడును గాక. సంఘం మీద కావచ్చు, బంధువుల మీద కావచ్చు, స్నేహితుల మీద కావచ్చు, నీ ఇరుగు పక్క వాళ్ళు కావచ్చు, నీ ఎదుటింటి వాళ్ళు కావచ్చు, నీ వెనకాల ఇంటి వాళ్ళు కావచ్చు, నీ పక్క వాళ్ళ ఇంటి వాళ్ళు, ఎవరి మీద పగ నీకుందో ఈరోజు ఆ పగ తొలగించబడును గాక. అందరితో సమాధానము కలిగి బ్రతుకుదుము గాక. అది క్రీస్తు ద్వారా కలిగిన సమాధానం. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది సమాధానం? ఆమేన్. పగ తొలగిపోవును గాక, పగ నాశనమైపోవును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడిట్టి మాటలు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. తలలు ఉంచుదామా, ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు, ఈరోజు నీ వాక్యము చేత నాతో స్పష్టంగా మాట్లాడినావు ప్రభువా. యాకోబు విషయమై ఏశావు నా తమ్ముడు నాకు రావాల్సిన దీవెనలు తీసుకుని వెళ్ళాడని చెప్పి దీవెన నిమిత్తమై పగబట్టాను. అక్కడ చూస్తే యోసేపు మీద తన అన్నదమ్ములు పగబట్టారు. కానీ ఆ పగ, ఆ ద్వేషం యోసేపుకి అది దీవెనగా మార్చబడింది. అందుకే వాక్యం చెబుతుంది కదా, శాపము నీకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూడొచ్చు అషాయేలును చంపినందుకు యెహోవా అబ్నేరును చంపాడు. ఇలాంటి పగ, ఇలాంటి ద్వేషం మీలో ఉండకూడదు. ఇది కొట్టివేయబడాలి, ఇది నాశనమైపోవాలి. పగ, ఈ ద్వేషం నీలో ఉండకూడదు. దేవుని ఆరాధిస్తున్నా దేవుని బిడ్డ, దేవుడు ఈ ద్వేషాన్ని, ఈ పగను కొట్టివేయడానికి ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు. యేసు నీకు వందనాలు. తీర్మానం చేసుకుందామా. ఇంకెవరైనా పగుతో ఉన్నట్లయితే, ద్వేషంతో ఉన్నట్లయితే,
క్రోధంతో బ్రతుకుతున్నట్లయితే, కక్షతో బ్రతుకుతున్నట్లయితే, కోపంతో బ్రతుకుతున్నట్లయితే దేవుని బిడ్డలారా విడిచిపెట్టండి. చూడండి, యెహోవా చేసిన ఆ పగ ద్వారా తన ఇంటికి ఎలాంటి శాపం తెచ్చుకున్నాడు. అది దావీదుకు తెలవకుండా, కొంతమంది దైవజనులు తెలవకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సంఘ నియమానికి లోబడక, సేవకులను బాధ పెడుతూ, సంఘానికి దుఃఖం కలిగిస్తూ. దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని వైపు చూసి నీ బ్రతుకు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది తీర్మానం చేసుకో. యోబు దావీదుకు తెలియకుండా అబ్నేరును పట్టుకొచ్చి గోడల మధ్యలో సంభాషించి కత్తితో పొడిచి చంపాడు. కొన్ని విషయాలు దేవుని సేవకునికి తెలియకుండా, గెహాజీ కూడా దైవజనుడికి తెలియకుండా వెళ్ళి తనము దైవజనుడు ఇవ్వమని చెప్పి దైవజనుడి పేరు చెప్పుకొని, సంఘము పేరు చెప్పుకొని గెహాజీ డబ్బు తెచ్చుకున్నాడు. కానీ ఏం తెచ్చుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడు? కుష్టు రోగమే కాదా? బిడ్డలారా, ఇలాంటి పనికి పాల్పడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ రోజు విడిచిపెట్టు. దేవుడు హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుళ్ళు సేవకులను దుఃఖపెట్టే కార్యక్రమాలు, సంఘానికి వ్యతిరేకంగా జీవించే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈరోజు విడిచిపెట్టండి. దేవుణ్ణి దుఃఖపెట్టకండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని బిడ్డలారా, ఈ లైవ్ వింటున్న సహోదరి సహోదరుడా, ఒక తీర్మానం చేసుకో. ఒకవేళ నీ వెళ్తున్న సంఘానికి సేవకుని ఎన్నోసార్లు బాధ పెట్టొచ్చు. నీ వెళ్తున్న సంఘములో సేవకునికి కాదనకుండా, దైవజనుడికి తెలియకుండా ఎన్నో దుష్కార్యాలు బయట చేస్తున్నావేమో. సంఘ నియమానికి కట్టుబడక, సంఘ క్రమానికి జీవించక, ధర్మశాస్త్ర ఉపదేశానికి లోబడక ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావేమో, ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావేమో. తీర్మానం చేసుకో. యోహాబు పొందుకున్న తీర్పులు నువ్వు పొందుకోకూడదు. గెహాజీ పొందుకున్న నష్టాన్ని నువ్వు పొందుకోకూడదు. తీర్మానం చేసుకో. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడైన యేసు ప్రభువా, ఈరోజు ఎంతమంది తల్లి వాక్యం విన్నారో వారందరూ దీవించండి. లైవ్ లో పాలు పొందిన ప్రతి బిడ్డ ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి జీవితాలు గట్టి ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.